హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇప్పుడు మనము ఎగ్జామ్ ఓరియంటేషన్ సిరీస్ నడుస్తుంది కదా అండి. ఇందులో మనము క్వశ్చన్ నెంబర్ 2 క్రియా గురించి ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ 1 తత్సం తద్భవ్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ప్రాక్టీస్ వర్క్షీట్తో సహా ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. అయితే ఈరోజు మనం క్రియా గురించి తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. కామెంట్స్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ పెడుతూ ఉన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే మాత్రం తప్పకుండా మనకి సపోర్ట్ అందించండి. సరే, ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. క్రియా గురించి తెలుసుకుందాము. సో క్రియా అంటే ఏంటి అసలు? క్రియా కా అర్థ కామ్ హోతా హై. క్రియా కా అర్థ క్యా హై? కామ్. కామ్ అంటే ఏంటి? పని, వర్క్. परिभाषा देखिए, जिस शब्द से किसी काम का होना या करना समझा जाए उसे क्रिया कहा जाता है. అంటే ఏదన్నా అంటే ఏ వర్డ్ ద్వారా మనకి పని జరుగుతోంది అని తెలుస్తుందో అలాంటి వర్డ్స్నే మనము క్రియా అంటాం. అంటే వర్క్ గురించి మనకి తెలియజేపేటువంటి ఆ పదాలు ఏవైతే ఉంటాయో దాన్నే క్రియా అంటాం. సింపుల్. క్రియా అంటే కామ్, కామ్ అంటే పని, వర్క్, అంతే. సో మనకి ఇచ్చిన సెంటెన్స్లో మనం ఏం చేయాలి? ఈ క్వశ్చన్లో క్రియాని ఐడెంటిఫై చేయాలి, అంతే. దీంట్లో టైప్స్ కానీ ఏం అడగరు. జస్ట్ మీకు ఒక వాక్యం ఇచ్చేస్తారు, అందులో మీరు వర్క్ ఏం జరుగుతోంది అనే దాన్ని ఐడెంటిఫై చేయాలి. రాయక్కర్లేదు మీరు సొంతంగా కనిపెట్టి. అక్కడ ఆల్రెడీ 3 ఆప్షన్స్ ఉంటాయి, అందులో కరెక్ట్ వర్డ్ ఏంటి అనేది మీరు చూస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే వర్క్ ఏంటి చూడండి. ఖానా, పీనా, జానా, తినడం, తాగడం, వెళ్ళడం, నడవడం, పరిగెత్తడం, ఎగరడం, గెంతడం, అన్ని వర్క్సే. ఇవన్నీ పనులే. సో ఆ పనులనే మీరు ఐడెంటిఫై చేయాలి. సింపుల్. అయితే జస్ట్ ఇక్కడ మీకు తెలియడం కోసం మామూలుగా సకర్మక్ అంటే ఇందులో ఉన్న టైప్స్ ఏంటి, బేసిక్ అనమాట. సో చూడండి, సకర్మక్, అకర్మక్. క్రియాకే 2 భేద్ హై. క్రియాలో 2 టైప్స్ ఉన్నాయి, అందులో సకర్మక్ ఒకటి, అకర్మక్ ఒకటి అనమాట. సకర్మక్ అంటే ఏంటి? जिस वाक्य की क्रिया को कर्म की आवश्यकता होती है उसे सकर्मक क्रिया कहते हैं. इस क्रिया का फल कर्म पर पड़ता है. जिस वाक्य की क्रिया को कर्म की आवश्यकता नहीं होती उसे अकर्मक क्रिया कहते हैं. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏ వాక్యానికి అయితే కర్మ అవసరం అవుతుంది అంటే చూడండి, ఏం లేదు ఇక్కడ. సకర్మక్ అకర్మక్ అంటే ఏంటి అంటే ఏ సెంటెన్స్లో అయితే కర్మ ఉంటుందో దాన్ని సకర్మక్ అంటాము. ఎందులో అయితే ఆ కర్మ ఉండదో దాన్ని అకర్మక్ అంటాము, అంతే. సో సకర్మక్ ఎగ్జాంపుల్స్ చూడండి. పఢనా, లిఖనా, ఖానా, పీనా, దేఖనా, ఇలాంటి వర్డ్స్ అన్నీ వస్తాయి. అదే అకర్మక్ వచ్చేస్తే మనము ఆనా, జానా, చలనా, ఉఠనా, బ్యాఠనా ఇవన్నమాట. సరే, మనము ఇచ్చిన సెంటెన్స్లో క్రియాని ఎలా ఐడెంటిఫై చేయాలి? మీకు ఒక చిన్న టిక్ చెప్తాను చూడండి, చాలా సింపుల్ అనమాట. మాకు అసలు ఏం అర్థం కాలేదు, ఏంటో క్రియా అంటే అని తల పీక్కుంటున్న వాళ్ళంతా, జుట్టు పీక్కుంటున్న వాళ్ళంతా కూడా చక్కగా వినండి. వాక్యంలో క్రియ అనేది చివరన ఉంటుంది. ఎప్పుడో రేర్ కేసెస్లో ఎక్కడన్నా మనకి కొంచెం ముందుంటుంది, కానీ అది కూడా చాలా అరుదైన సందర్భాలలో మాత్రమే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు క్రియ అనేది వాక్యంలో లాస్ట్నే ఉంటుంది. అలా మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, కావాలంటే మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక 10 బిట్స్ ఇచ్చాను నేను. సో ఈ బిట్స్ కూడా ఏంటి అంటే ఎందుకు ఇవే బిట్స్ ఇచ్చాను అంటే ఆల్రెడీ మనకి కొన్ని గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్లోని బిట్స్ని చూస్ చేసుకోవడం జరిగింది, కాబట్టి అవి ఇచ్చానమాట మీకు. సో ఇది మనకి ఏ లెసన్ నుంచి ఇస్తారు ఏంటి, ఏ లెసన్ నుంచి అన్నా ఇవ్వనివ్వండి, ఏ బుక్ నుంచి అన్నా ఇవ్వనివ్వండి, అందులో మీకు పెద్ద అద్భుతం సృష్టించాల్సింది ఏం లేదు కదా. జస్ట్ మీరు పని ఆ వాక్యంలో పనిని ఐడెంటిఫై చేయడమే. అంటే పాడుతున్నాడా, అరుస్తున్నాడా, చెప్తున్నాడా, లేకపోతే ఏంటి, నడుస్తున్నాడా, ఏం తాగుతున్నాడా, తింటున్నాడా అనేది మీరు ఐడెంటిఫై చేయాలి, అంతే. మీరాకా జీవన్ దుఃఖోంకి ఛాయామే హీ బీతా. నేనేం చెప్పాను ఇప్పుడు మీకు? వాక్యంలో చివరన ఉంటుంది క్రియా అని చెప్పాను. మరి వాక్యంలో చివరన ఏముంది? బీతా. వాక్య में क्रिया शब्द विकल्पों में से पहचान कर लिखिए. ఇలా మీకు ఆప్షన్స్ కూడా ఇస్తారు. 3 ఆప్షన్స్ ఉంటాయి బాక్సెస్లో. అందులో మీరు కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ షీట్లో క్వశ్చన్ నెంబర్ 2 జవాబు అని పెట్టి
మీరు ఈ పదం రాస్తే సరిపోతుంది. లాస్ట్లో మనకి బీతా ఉంది కదా, బీతా అంతే, అలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. చూడండి, हे कृष्ण मेरी पीड़ा दूर करो, वाक्य में क्रिया शब्द विकल्पों में से पहचान कर लिखिए. మరి ఇక్కడ చూడండి లాస్ట్ ఏంటి, दूर करो, दूर करो आंसर. श्री कृष्ण मुरली बजाते हैं, वाक्य में क्रिया शब्द विकल्पों में से पहचान कर लिखिए. बजाते हैं ఇదే కదా మరి లాస్ట్ ఉన్న పదము. శ్రీకృష్ణునే ఇక్కడ చూడండి ఇవన్నీ పనులే, వాయిస్తున్నారు, దూరం చెయ్యండి, దూరం చెయ్యడము, ఇవన్నీ కూడా క్రియ, పనులు అనమాట, వర్క్స్ అనమాట. శ్రీకృష్ణ నే డూబుతే గజరాజుకో మగరమత్సే బచాయా. శ్రీకృష్ణుడు అక్కడ మునిగిపోతున్నటువంటి ఆ ఏనుగుని ముసలి నుంచి కాపాడాడు. కాపాడడం అనేది ఏంటి, క్రియ, బచాయా. మీరా హిందీ और गुजराती दोनों भाषाओं की कवयित्री मानी जाती है. ఇక్కడేంటి, జాతి, మాनी जाती है. చూసారా, मीरा हरि से अपनी पीड़ा हरने को कहती है, वाक्य में क्रिया शब्द विकल्पों में से पहचान कर लिखिए. कहती है. श्री कृष्ण ने द्रौपदी की लाज रखी, लाज रखी. मीरा घर द्वार छोड़कर कृष्णमय हो गई थी, हो गई थी. मीरा श्री कृष्ण के प्रति समर्पित हो गई, हो गई. श्री कृष्ण ने भक्तों को दर्शन दिए, दिए या फिर దర్శన్ దియే, ఏదున్నా సరే ఆ లాస్ట్లో ఉంటుంది కాబట్టి అదే వచ్చేస్తుంది అనమాట. సో చూసారా, చాలా సింపుల్ అనమాట. మీరు ఇంకొక విషయం గమనిస్తే మనము ఈ బిట్స్ అన్ని ఏ లెసన్లో నుంచి చెప్పుకుంటున్నాము, వెరీ గుడ్, కరెక్ట్గా చెప్పారు. మీరాకే పద్ అనమాట, పద్ లెసన్లో నుంచి తీసుకున్నాము. అంటే నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, మీ క్వశ్చన్ నెంబర్ 1 తత్సం తద్భవ్ అనేది సాఖీ లెసన్ నుంచి తీసుకున్నారు. సెకండ్ బిట్ అనేది ఇక్కడ పద్ నుంచి తీసుకున్నారు. అంటే మీరా కవయిత్రి పరిచయంలో నుంచి కానీ ఆ లెసన్లో నుంచి కానీ మనకి ఈ బిట్ అనేది అడగడం జరుగుతుంది. ఎక్కడి నుంచన్నా ఇవ్వనివ్వండి, క్రియ మీరు చాలా సింపుల్గా ఖచ్చితంగా పెట్టేయగలరు. సో దీనికి సంబంధించి కూడా 1 మార్క్ అనేది మనం ఖచ్చితంగా గెయిన్ చేయగలం అనమాట. చూసారా ఎంత ఈజీనో, చాలా సింపుల్ అనమాట. ఒక్క నిమిషంలో 1 మార్క్ వచ్చేస్తుంది. మనం ఏమి సెంటెన్సెస్ ప్యాసేజెస్ అక్కడ రాసి తెచ్చుకోవాల్సినంత కష్టం ఏం లేదు. ఇక్కడ చాలా ఈజీగా మార్క్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ 1 మార్క్ బిట్స్ ఏవైతే ఉన్నాయో 1 to 12 బిట్స్, ఇందులో ఎక్కడ మనం మార్క్ అనేది మిస్ చేసుకోకూడదు, ఎందుకంటే అవి ఈజీగా వచ్చే మార్క్స్ కాబట్టి. సో మీ అందరికీ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. క్రియాకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి, నేను తప్పకుండా వాటికి రిప్లై అనేది ఇస్తానండి. అలాగే నిబంధనలు కానివ్వండి, 4 మార్క్స్ క్వశ్చన్స్, లెటర్స్, నెక్స్ట్ అలాగే సారాంశాలు, పద్య భాగానికి చెందినవి, గద్య భాగానికి చెందినవి, కవి పరిచయ్, ఏం చదవాలి, ఏ లెసన్ నుంచి చదవాలి, మనం ఎలా ప్రజెంట్ చేయాలి, నీట్గా మనం అన్నీ కూడా వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నామండి. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి మీరు చూడొచ్చు. 10th పబ్లిక్ ఎగ్జామ్ సిరీస్ అని చెప్పేసి ప్లేలిస్ట్లో నీట్గా అన్ని వీడియోస్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. సో చక్కగా చూసి మంచిగా ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడాను. థ్యాంక్ యూ.